వెల్కమ్ టు NSTV. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానకొండూరులో గల బాలికల ఉన్నత పాఠశాలలను కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకేడేలు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల బాలికలు తయారు చేసిన మట్టి గణపతులను పరిశీలించి అభినందించారు. అనంతరం 8వ తరగతి గదిని సందర్శించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. అప్పటికే తరగతిలో ఉపాధ్యాయుడు ఫిజికల్ సైన్స్ బోధిస్తుండటంతో ఆ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులతో పాఠాలు చదివించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి హాజరు పెంచాలని అన్నారు. చాలా బాగుంది. ఏమేమి మటీరియల్ వాడారు? Because it's about agriculture and we are prepared a good thing, and this is not plastic. This is a good. First of all, I take the leaves and wash it. What leaf is this? This is hibiscus. Hibiscus. Very good. First of all, I take and wash it and put in the gum. First of all, I cut this and I put the ears and I put gum and I put the face and next the hands and legs and the Conductor? Steel is a conductor? Yes. Aluminium? Yes. Tin? Asbestos? Conductor, not conductor? వాడొద్దు. ఎస్పెషల్లీ వర్షాకాలంలో షూస్ అయితే తప్పకుండా వేసుకోవాలి. అందరూ ఏమంటున్నారు, ఇక్కడ వర్షాకాలం అయింది కాబట్టి తడిసిపోతుంది కాబట్టి వేసుకోలేదు. షూ ఉంటే స్లిప్పర్ ఉంటే స్లిప్పర్, బేసికలీ రబ్బర్ స్లిప్పర్ అంటారు, హెవీ రబ్బర్ స్లిప్పర్, ఎలక్ట్రిక్ రబ్బర్ స్లిప్పర్. షూ ఇస్ అ మస్ట్. ఓకే, ఫుడ్ చైన్ గురించి చెప్తారా? ఫుడ్ చైన్ ఐదు చెప్తారు. వాట్ ఈస్ ఫుడ్? ఫుడ్ ఫుడ్ చైన్. ఓకే, ఫుడ్ చైన్. Food is food to all of us. Ramya? One is ball magnet, horseshoe magnet, ring magnet, disc magnet. దానికి డిఫరెంట్ యూజెస్ ఉంటాయా ప్రతి మ్యాగ్నెట్ కి? కాబట్టి కంపాస్ అక్కడ వాట్ ఇస్ డైరెక్షనల్ కంపాస్. Express your answers to me. ప్లాంట్ ఉంది కదా, పాపం ఎవరు కూడా దానికి నీళ్ళు ఇవ్వరు, వాటర్ ఇవ్వరు. సో మనం ఏం చేద్దాం? ఇటీవల రీవెరిఫికేషన్ పేరు చెప్పి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల పెన్షన్లన్నీ తొలగిస్తున్న కూటమి ప్రభుత్వం తీరుపై ఈరోజు అమలాపురం కలెక్టరేట్ వద్ద నిరసన చేస్తున్న దివ్యాంగులకు సంఘీభావం తెలియజేసిన
డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు. అనంతరం దివ్యాంగుల అందరి తరపున అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి తొలగించిన దివ్యాంగుల పెన్షన్లన్నీ పునరుద్ధరించాలని వినతి పత్రం అందజేశారు. అంటే నాలుగు అంటున్నాం అతను విష్ణు కదా మనడు విష్ణు వెనకాల చూడడం వీళ్ళ వరకు ఒక్కళ్ళని అతను పంపించండి. మా మోటార్ సైకిల్ దివ్యాంగులు నష్టపోతారు. హ్యుమానిటీతో ఆలోచించి కొద్ది మన మండలం అల్లవరం మండలంలో దాదాపు 600 పెన్ను తీస్తారు. అమలాపురంలో అల్లవరం మండలం తీసారా? ఇదండి. తర్వాత రాజమండ్రిలో సర్టిఫికెట్ ఇచ్చారండి. ఇది రాజమండ్రి సర్టిఫికెట్ అండి మా బాబాది. తర్వాత తొలి పింఛన్ ఇచ్చాక రెండో పింఛన్కి చెక్కింగ్ చేశారండి గవర్నమెంట్ హాస్పిటల్లో. అప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారండి మాకు పింఛన్ పోదని. తర్వాత మళ్ళీ ఇంటికి 10 మంది ఆటలు వచ్చాయండి చెక్కింగ్ చేసి ఓ సర్టిఫికెట్ పంపించారండి. రెండు కాళ్ళు నడవదండి అసలు. 7 లక్షల పెన్షన్లు జగన్మోహన్ గారు దిగిపోయేటప్పుడు ఇచ్చేవారు. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 38 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ఎక్కడైనా మరి ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఉన్నటువంటి పాపులేషన్ పెరుగుతుంది, అలాగే అవసరాలు పెరుగుతాయి. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పెన్షన్లు కూడా 4 లక్షలు వెనక్కి లాగేసి ఇక్కడున్న దివ్యాంగుల పట్ల మరి మానవత్వ కోణంలో ఆలోచన చేయకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నీచాన్ని ఒడిగట్టారు. వీలైన త్వరలో వీటిని పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే తప్పనిసరిగా వారు ఉసురు తగిలి మరి మొన్న జగన్మోహన్ గారు చెప్పినట్టు మరి చనిపోయిన తర్వాత కాలి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు నరకానికి పోవడం తథ్యమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం బీఆర్ఎస్ పార్టీ శంకరపట్నం మండల అధ్యక్షుడు గంటా మహిపాల్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు లింగంపల్లి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా కొరత మరియు రైతుల సన్నవడ్ల బోనస్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందని, రైతులకు సకాలంలో యూరియా అందక పంట నష్టపోతుందని ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వంను ఎండగట్టే భాగంలో రైతుల పక్షాన శంకరపట్నం బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆయన అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని రణమండల కొండకు వెళ్లే దారిలో వెలసిన అతి పురాతనమైన శ్రీ శివమారుతి దేవాలయం దగ్గర 54 అడుగుల ఆంజనేయ స్వామి వారి సిమెంట్ విగ్రహం నిర్మిస్తున్నాము. వాటికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తామంటూ ముందుకు వచ్చిన మణికంఠ వారికి శ్రీ శివమారుతి దేవాలయం తరపున ధన్యవాదాలు. ఇలాంటి భక్తుల వల్ల పురాతనమైన దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని, అలాగే మాకు ఎల్లవేళ భక్తులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ శ్రీ శివమారుతి స్వామివారి కృప ఉండాలంటూ కోరుకుంటున్నా అంటూ తెలిపిన శ్రీ శివమారుతి భక్తులు. నా పేరు గౌడీరణ, శివమారుతి దేవాలయం సేవకుని. 54 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణం కూడా జరుపుతున్నాము. మా విగ్రహానికి ఇవ్వండి అని చెప్పి ఎప్పుడు కూడా ఇక్కడ మేము అడగలేదు. ఆంజనేయ స్వామి విగ్రహము నిర్మాణానికి మా యొక్క విగ్రహ నిర్మాణ కమిటీకి ఎగిటి ప్రతాప్ గారు ఆయన అధ్యక్షులు, ఆయన అధ్యక్షత జరుగుతుంది. విగ్రహం ఇంకా అన్కంప్లీట్, ఇంకా పూర్తి కాలేదు. ఇంకా పూర్తయ్యేదానికి ఇంకా కొన్ని లక్షలు కావాల్సి ఉంది. ఆ యొక్క విగ్రహానికి పూర్తయ్యేదానికి సహకారం చేస్తానని చెప్పి ఒక భక్తుడు, ఆయన పేరు చెప్పురాదు, ఆయన చెప్పాల్సి వస్తుంది.
ఎందుకంటే ఆ యొక్క భక్తుడు ఆయన కూడా దైవ భక్తుడే. ఆయన మల్లికార్జున ఏమనుకుంటాను ఆయన పేరు మణికంఠ స్వామి. ఆయన మణికంఠ స్వామి వ్యాపారస్తులు. ఆయన కూడా ఇన్కంప్లీటెడ్ ఏమైందో ఇంకా ఏమి మిగిలిపోయింది దాన్ని పూర్తి చేసేదానికి నాకు అవకాశం ఇస్తే చేస్తానంటే మాకు చాలా సంతోషము. కర్నూలు జిల్లా పత్తికొండలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళల ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 8,000 మంది మహిళలు ర్యాలీలో పాల్గొని స్త్రీశక్తి సత్తాను చాటారు. ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మహిళా సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఒక పిలుపుతో ఇంతమంది ఆడవాళ్ళు కదిలి వచ్చినారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్తూ మరి మీ అందరూ చెప్పారా తెలుగుదేశం గవర్నమెంట్ ముద్ద లేకపోతే వైఎస్ఆర్ గవర్నమెంట్ ముద్ద అని చెప్పి మీరందరూ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే గత సీఎం మీరు మావాళ్ళు అని చెప్పి చెప్పిన మాటలు సగానికి సగం పూర్తి చేసి మీ అందరికీ కూడా అన్యాయం చేయడం జరిగింది. ఆనాడు లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో మెడవ తిప్పకుండా కంపల్సరీగా ఏదైతే మహిళలకు మేము మాట ఇచ్చామో ఆ మాట మేము పూర్తి చేసుకోవాలని చెప్పి మన స్టేట్ లో ఆర్థిక పరిస్థితి బాగలేకుండా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బైన్సా పట్టణ అధ్యక్షులు రావుల రాము, మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈరోజు బైన్సా పట్టణంలోని బీజేపీ టౌన్ శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ యొక్క వైఫల్యాలు. కాంగ్రెస్ ఎలక్షన్ కంటే ముందు చాలా హామీలు ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు ఒక హామీ కూడా నెరవేర్చకుండా కాలం ఎల్లదీస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వ ప్రజల్ని రక్తం తాగుతుంది. మనము భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ వైఫల్యాలు ప్రతి ఒక్కరు ఇంటింటికి తెలియజేయాలి. అదేవిధంగా ఈ వర్షం వల్ల మన రైతుల యొక్క పంటలు పాడవడం జరిగింది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగివచ్చి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వికలాంగులకు వితంతువులకి పెన్షన్ పెంచుతానని ఇప్పటి వరకు కూడా పెన్షన్ పెంచలేదు. అలాగే నిరుద్యోగ విద్యార్థులకు రాజీవ్ యువ వికాస్ అమౌంట్ 1,00,000, 2 లక్షలు ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వకుండా కాలం వెల్లదీస్తుంది. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన బీజేపీ టౌన్ శాఖ తరఫున, జిల్లా తరఫున, రాష్ట్రం తరఫున ప్రతి ఒక్కరు రస్తారోకాలు, ధర్నాలు చేసి తగిన బుద్ధి చెప్పాలని తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు, జిల్లా పిలుపు మేరకు ముదోల్ అసెంబ్లీలో బైన్సా మండలంలో ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు, 420 హామీలను ఎక్కడా కూడా నెరవేరుస్తలేదు. ఆయన విఫల్యాల వల్లనే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా పెడతలేరు. తక్షణమే మీకంత దమ్ముంటే ఈ గ్యారెంటీలన్నీ అమలు పరిచి ఎలక్షన్స్ పెట్టాలని మేము కోరుకుంటున్నాము. మా భారతీయ జనతా పార్టీ తరఫున మీరు మహిళలకు కూడా బస్సు ఫ్రీ, ఎవరన్నా నీకు పెట్టమన్నది బస్సు ఫ్రీ పెట్టి ప్రతి ఇంట్లో ఆర్థికంగా దిగదారుస్తున్న పార్టీ అంటే మన కాంగ్రెస్ పార్టీ. అందుకే మీరు చేస్తున్న వైఫల్యాలను మేము మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాము. అన్నారు రుణమాఫీ 2 లక్షలకు పైన, 1 రూపాయి ఎక్కువ ఉన్నా కూడా ఒక్క రైతు కూడా రుణమాఫీ చేయలేకపోయిండు. 50,000 ఉన్న రైతన్న కూడా పేర్లు తప్పుంటే రుణమాఫీ చేయలేదు. ఎందుకన్నా ఇంత ఘోరంగా రైతులను నువ్వు ఇబ్బంది పెడుతున్నావు? రైతులను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఆయన పండించిన పంటనే మనము ఒక బుక్క దాటనే నష్టపరిహారం జరిగింది. వాళ్లకు మీరు తక్షణమే సహాయం చేయాలి. ఇప్పుడు గణేష్ పండుగ సందర్భంగా కూడా ప్రతి విలేజ్ లో వర్షాల వల్ల రోడ్లు చాలా డ్యామేజ్ అయినాయి. ఆ రోడ్లకు కూడా మీరు తక్షణమే రిపేర్ చేపియాలని మా డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇప్పటి వరకు పెన్షన్లు పెంచలేరు. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత కొత్త పెన్షన్లు ఇవ్వడం, పెంచడం జరిగింది.
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం. కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్ 2025వ సంవత్సరం ఆగస్టు 27వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించడానికి 27వ తేదీ ఉదయం 9 గంటలకు రానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొననున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సో మన బ్రహ్మోత్సవాలకి గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆర్ఎం నారాయణ రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించడానికి 20వ తేదీ మార్నింగ్ ఉదయం 9 గంటలకల్లా ఇక్కడికి వచ్చేయనున్నారు. సో మన గౌరవ మంత్రివర్యులతో పాటు స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ముఖ్య అతిథులందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనకి ఈ అన్నదానం బిల్డింగ్ కూడా మనం తయారు చేసుకున్నాం. కొత్తగా నూతన అన్నదాన ప్రారంభోత్సవాన్ని కూడా గౌరవ మంత్రివర్యులు ప్రారంభించే అవకాశం ఉంది. దానికి ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఈ అన్నదాన బిల్డింగ్లో సుమారుగా ఎట్ ఎ టైం 450 మంది ఒకేసారి భోంచేసే అవకాశం ఉంది. ఇంతకుముందు ఉన్న అన్నప్రసాద భవనం చాలా చిన్నగా ఉండడంతో ఈ అన్నదాన భవనాన్ని మనం ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాం. చెన్నూరు పట్టణంలో ఎస్బీఐ బ్యాంకులో భారీ మోసం బయటపడిన సంగతి విదితమే. బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బంది 20 కిలోల బంగారం, ₹1 కోటి అపహరించారు. బ్యాంకులో పనిచేస్తున్న క్యాషియర్ నరిగే రవీందర్ పాత్ర కీలకంగా ఉందని గుర్తించిన అధికారులు బ్యాంకులో తమ బంగారం ఉందా పోయిందా అని తమకు తెలపాలని ఆందోళనకు దిగిన ఖాతాదారులు, బ్యాంకు ఎదుట కూర్చొని ధర్నాకు దిగిన గోల్డ్ లోన్ ఖాతాదారులు తమకు బంగారం పైన పూర్తి వివరాలు వెల్లడించి ఏ విధంగా లబ్ధిదారులకు చెల్లిస్తారు హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఖాతాదారులు. బంగారం బాధితులకు బంగారం బాధితులకు బ్యాంకుకు శిక్ష బ్యాంకుకు శిక్ష బ్యాంకుకు శిక్ష గోల్డ్ తీసుకున్న బాధితులందరికీ గోల్డ్ తీసుకున్న బాధితులందరికీ గోల్డ్ తీసుకున్న బాధితులందరికీ గోల్డ్ తీసుకున్న బాధితులందరికీ మీకైతే వచ్చింది మీరు మేనేజర్ వాళ్ళు లేదు కదా సార్. ఎస్బీఐ మాకు బాధ్యత వహించాలి, మీరు వహిస్తారా లేదా? మాకు అంతే కావాలి బాధ్యత వహిస్తుంది కాబట్టి ఈరోజు కూడా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో గణపతి నిమజ్జనం శోభాయాత్ర సజావుగా జరిగేందుకు మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ శ్రీ టి మోహన్ గారి ఆదేశాల మేరకు శోభాయాత్ర రూట్ మ్యాప్ ప్రకారం భారీ వినాయక విగ్రహాలకు ఆటంకం కలగకుండా రోడ్డుకు ఇరువైపులా చెట్ల కొమ్మలను లాడర్ సాయంతో సిబ్బంది తొలగించారు. అనంతరం ట్రాక్టర్ సహాయంతో కొమ్మలను ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసి తరలించారు. దీర్ఘకాలికంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సబ్ కలెక్టర్ను కోరారు. సోమవారం బైన్సాలో సబ్ కలెక్టర్కు TUWJ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కోరారు. చాలా మంది జర్నలిస్టులకు ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటున్నారన్నారు. ఇందులో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రమోద్ రెడ్డి, జర్నలిస్టులు జావీద్,
ఖాలిద్, రామకృష్ణ ఉన్నారు. టీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ సబ్ కలెక్టర్ గారికి విలేకరులకు ఇంటి స్థలాలు అందించే విషయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా రాష్ట్ర కార్యవర్గాల ఆదేశాల మేరకు ఈరోజు యూనియన్ తరఫున సబ్ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందించినాము. విలేకరులకు ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక చాలా దయనీయ జీవితాలు గడుపుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి ప్రతి విలేకరికి ఇంటి స్థలాలు ప్లస్ ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మించి అందింపాలని కోరుతున్నాం. रियासती यूनियन की तरफ से पूरे मंडल सतह जिले सतह पर आज एक मेमोरेंडम पेश किया जा रहा है. तमाम रिपोर्टरों को मकान और इंदिरा इल्लू के तहत मंजूर करना बल्कि इसी के ज़मन में आज भैंसा प्रेस क्लब यूनिट की तरफ से एक मेमोरेंडम सब कलेक्टर को दिया गया, क्योंकि रियासती हुकूमत इससे पहले वादा की थी तमाम रिपोर्टरों को देने का, लेकिन आज तक उसको अमलवारी नहीं करी. आज रियासती IUU की इमा पर आज ये मेमोरेंडम दिया जा रहा है. हुकूमत को पूरी अपील करते हैं कि तमाम आदमियों को पट्टा सर्टिफिकेट और इंदिरा इल्लू का हाउसिंग प्लाट दिया जाए बोल के हम अपील करते हैं. నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ మెడికల్ హాస్పిటల్లో వైరల్ ఫీవర్తో చాలా మంది హాస్పిటల్కి చేరుకుంటున్నారు. ప్రజలు లైన్లో ఉండి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. మెడికల్ కౌంటర్స్ మరియు డాక్టర్స్ మరియు ఓపీ స్లిప్ సంబంధించినవి పెంచాలని విజ్ఞప్తి. ప్రజలకు అక్కడ వెంటనే రెస్పాండ్ దొరకలేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. बहुत रहने की वजह से पेशेंट्स को गोलियां लेने के लिए इतनी देर हो रही, और यहाँ पर एक्सरे मशीन का है, वो इमरजेंसी वार्ड का एरिया है. यहाँ पर नाम लिखाने की चिट्ठी लिखाने की जगह भी नाम लिखाने के लिए यहाँ पर इतनी पब्लिक ठहर के है. डॉक्टर को कंसल्ट करना बोले तो भी बहुत देर रुकना पड़ रहा है. यहाँ पर ये वायरल फीवर चल रहा पूरे. మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలో రోడ్డెక్కి నిరసన తెలియజేసిన చిన్నకరి రైతులు వరి నాట్లు వేసి 2 నెలలైనా కలుపు తీసి యూరియా వేద్దామంటే రాత్రి 3 గంటల నుంచి రైతు వేదిక వద్ద పాస్బుక్లు క్యూ లైన్లో పెట్టి పడిగాపులు కాసిన దొరకని యూరియా రెక్కాడితేనే డొక్కాడుతుంది, మా బతుకులు మాయి అని రైతులు మాకు యూరియా అందించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని రోటరీ క్లబ్ నందు వినాయక విగ్రహాల దాత టి సురేంద్ర కుమార్ రెడ్డి ఉచిత వినాయక విగ్రహాల టోకన్లను ఇవ్వడం జరిగింది. సురేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నేను 29 సంవత్సరాలుగా ఉచితంగా విగ్రహాలు ఇస్తూ వస్తున్నాను.
ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకోవాలని, ఆ వినాయక స్వామి అందరినీ సుఖ సంతోషాలతో దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 3 జిల్లాలలోని వినాయక విగ్రహాల కమిటీ సభ్యులు, టీడీపీ మాజీ మంత్రి పరసారత్నం, టీడీపీ నాయకులు చెంచయ్య నాయుడు, బీజేపీ నాయకులు చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశానుసారం 11 kV విద్యుత్ తీగలను తొలగించాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందించిన SJWHRC తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాపా పండరి, బైన్సా మండల ప్రతినిధులు సానుకూలంగా స్పందించిన నిర్మల్ జిల్లా కలెక్టర్ అభినవ్ అభిలాష. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ అయినటువంటి నేను మరియు బైన్సా మండల ప్రతినిధులు గోవింద్ గారు, ప్రకాష్ రావడం జరిగింది. కుబీర్ గ్రామంలోని 11 kV విద్యుత్ బాధితుల గురించి గత 20 సంవత్సరాల నుండి 40 కుటుంబాలకు పైగా పైనుండి 11 kV విద్యుత్ తీగలు అనేటువంటి వెళ్ళడం వలన అవి చేతికి అందేలా ఉండడం వలన ప్రజలు చాలా ఆందోళనకు గురవుతున్నారు. మరి గతంలో ఆల్రెడీ 10 సంవత్సరాల కిందట ఒక 8 ఇండ్లు అనేటువంటి పూర్తిగా దగ్ధమై కనీసము తినడానికి గింజ, కట్టుకోవడానికి గుడ్డ అనేటువంటిది మిగలకుండా పోవడం జరిగింది. అదేవిధంగా 6 సంవత్సరాల కిందట ఒక 10 సంవత్సరాల బాలుడు స్లాబ్ పైన ఆడుకుంటూ ఉంటే చేతివేళ్లు 11 kV విద్యుత్ తీగలకు తగిలి తీవ్ర గాయాల పాలై లక్షల రూపాయలు వెచ్చిస్తే అతను ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. అదేవిధంగా ఇదే నెల 5వ డేట్న గ్రామ పారిశుద్ధ్య కార్మికుడు కూడా మోటారు బోరు పైపును మంచి చేయడానికి వెళ్ళినటువంటి సమయంలో ఇనుప పైప్ అనేటువంటిది పైకి అనడంతో 11 kV విద్యుత్ తీగలు తగిలి అక్కడ అతను కూడా తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది. ఇదే విషయాన్ని మేము చాలాసార్లు రావడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారు ఈరోజు చాలా సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు వెంటనే పంపించి వాటిని తొలగించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము కోరడం కూడా ఏమని కోరినాము అంటే గ్రామ ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి విధంగా అందరికీ కూడా క్షేమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించినందుకు మా ఆర్గనైజేషన్ తరఫున 11 kV విద్యుత్ బాధితుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.